వెల్కమ్ టు నమిత న్యూస్. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని సిఎస్ఐ కమ్యూనిటీ హాల్లో జరిగిన బలిజేల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం నేత వంగవేటి రాధ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాం అంటున్నారే తప్ప మీ నొక్కుడు ఎంతో తెలపాలన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. ఈ 5 సంవత్సరాలలో నిత్యావసర ధరలు ఎంత పెరిగాయో ఇక్కడ కూర్చున్న ప్రజలకే బాగా తెలుసన్నారు. ప్రజలకు 1 సెంటు భూమి ఇచ్చి 1000 ఎకరాలు దోచుకున్న చరిత్ర ఈ వైసీపీ పార్టీ నాయకులని, నాయకుడు ప్రజలు ముఖ్యమంత్రి అనుకుంటే ప్రజలు ముఖ్యం కాబట్టి మన నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అంతమంది ఉన్నాం ఇంతమంది ఉన్నామని కాదు, మన ప్రాంతం మనం బాగుండాలంటే కూటమి అభ్యర్థి అయిన షాజహాన్ బాషాను మీ ఓట్లతో ఆదరించాలని బలిజ సంఘం నేతలకు సూచించారు. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత షాజహాన్ బాషా ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకుని ఈ బంధం ఎన్నికల కోసమే కాకుండా రాబో రోజుల్లో ఈ స్నేహం బంధం కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ నాయకులు సహజ వనరులైన ఇసుక, మైనింగ్ భూములను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజల సంక్షేమం గాలికి వదిలారని, దౌర్జన్యానికి అంతమొందించాలి అని, మన భవిష్యత్తు మనమే మార్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీని ఆదరించండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బలిజ కార్యకర్తలు పాల్గొన్నారు. నేను పెద్దలం చెలాయించి 6,000 అమ్ముతాడా? ఎవడప్ప సమ్మని 36,000 రూపాయలకి ఒక టిప్పర్ ఇసుక అమ్ముతున్నారు. మీరు పూర్తిగా ప్రజా వ్యతిరేకులు. మీరు ప్రజల కోసం పనిచేయలేదు. ఈ రోజు మీరు సారాయి అంటున్నారు. ఆ సారాయి కానీ తాగేస్తే కిడ్నీలు, లివర్లు ఫెయిల్ అయిపోతాయి. ఇదే కాకుండా మైనింగ్ పూర్తిగా సర్వనాశనం చేసేసారు ఈ రాష్ట్రంలో. ఇదన్నీ ఒక పక్క ఉంటే భూ కబ్జాలు తాండవం ఆడుతున్నాయి. కడప జిల్లాలో ఒక్కొక్క ఎమ్మెల్యే 10,000 కోట్లు పడగలెత్తాడు. ఎక్కడ కూడా వదలలేదు. సీకేతిని అనే ఒక మండలం ఉంది కడపలో. ఆ ఒక్క మండలంలోనే 5,000 కోట్ల రూపాయలు కలిగిన భూములు భూ కబ్జా చేశారు. మదనపల్లిలో ఈ రింగ్ రోడ్ లో మీరు ఎక్కడ ఈ రాయల్ ఫర్నిచర్ కార్డ్ నుంచి మీరు లెక్క వేస్తే మన కాన్స్టిట్యూన్సీ యాదాలంక బార్డర్ లోపల దాదాపు 2,000 కోట్ల భూములు కబ్జా చేసేశారు. రైతుల దగ్గర, పేదోళ్ళ దగ్గర డీకేటీ భూములు ఉంటే డీకేటీ మీద 20 సంవత్సరాల అనుభవం ఉన్న భూములకు జీవో తెచ్చే ముందే పావలాకో 100 రూపాయలకో భూములు కొనుక్కునేసి ఆ భూములకి ఇప్పుడు ఆ 20 సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలో ఉన్న భూములకి రిజిస్టర్ చేయొచ్చు అని చెప్పి ఒక జీవో వచ్చిన తర్వాత అన్ని భూములు యథావిధిగా రిజిస్టర్ చేసుకొని కొన్ని 1,000 కోట్లు పడగలెత్తారు. ఈరోజు ఇంత అరాచకం చేసి, ఇన్ని భూ కబ్జాలు చేసి, ఇంత ఇసుక మాఫియా చేసి, ఇంత మైనింగ్ మాఫియా చేసి, ఇదే కాకుండా మద్యం మాఫియా చేసి ఏమి సాధించారు? కష్టపడి ఇది కూటమి విజయం కాదు, ఇది ప్రజా విజయం చెప్పని కూడా చేకూర్చాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. ఇవాళ ఈ రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటా ఉంటే ఈ ప్రాంతం ప్రజలు ఎవరు బాగుపడలేదు, కేవలం నాయకులు బాగుపడ్డారు. నాయకులు ఎంత సంపాదించారని చెప్పంటే ఎన్ని సున్నాలని చెప్పని లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. కానీ ప్రజలకి ఓ పక్కన ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నారు, నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పండి. బటన్ నొక్కుతున్నారు, కానీ వెనకాల నుంచి మీరు ఎంత నొక్కుతున్నారో కూడా ప్రజలకు చెప్తే బాగుంటుంది చెప్పారు కూడా. మీ నాయకులు ఎంత నొక్కేశారో చెప్తే కూడా బాగుంటుంది చెప్తే బాగుంటుంది కూడా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. సంక్షేమం అందం చేసాం అని చెప్పనుకున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచించుకుని అడుగుతున్నాను. నిత్యావసర సరుకు ధరలు ఎంత పెరిగింది గత 5 సంవత్సరాల్లో అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆలోచించుకుని కోరుతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంత, మన మీద వేసే పన్ను ఎంత అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించుకుని కోరుతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చే సంవత్సరానికి 50,000 ఇస్తున్నామని చెప్పి అంటున్నారు, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి అంటున్నారు, సెంటు ఇల్లు ఇచ్చామని చెప్పి అంటున్నారు. పేదవాళ్ళకి సెంటు ఇల్లు ఇచ్చామని చెప్పి అంటున్నారు. కానీ మీరు మాత్రం ఇక్కడ ఉన్న నాయకులు గత 5 సంవత్సరాల్లో ఎన్ని 100,000 ఎకరాలు కొన్నారని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ ఆలోచించమని చెప్పని కోరుతున్నాం. ప్రజలు ముఖ్యమా, జగన్ ముఖ్యమా అని చెప్పని మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ముఖ్యం, ప్రజలు బాగోగులు ముఖ్యం అని చెప్పని అనుకుంటే తప్ప
తప్పకుండా ఇవాళ జరిగే ఎన్నికల్లో కూటమి విజయం అవసరం అని చెప్పారు. అన్ని వ్యవస్థలు కూడా బలహీనపరిచినారు. చివరకు న్యాయ వ్యవస్థను కూడా బలహీనపరిచినారు. జడ్జీలు కూడా గిఫ్ట్లు ప్రజెంటేషన్లు చేశారని వాళ్ళ పేపర్లో నేను చూసినాను. ఎలాంటి అక్రమాలు చేసినా వాళ్ళు తప్పించుకొని తిరుగుతారు. ఎన్ని కేసులున్నా కూడా వాళ్ళు లొంగరు, బయట పోతారు. ఎక్కడెక్కడ దోపిడీ చేయాలన్నా ఎలా చేసినారప్ప వీళ్ళు అనేటటువంటి ఆశ్చర్యమైతుంది. ఒకసారి ఎంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందా. మీరు 14 నెలలు జైల్లో ఉన్నప్పుడేమో ప్లాన్ స్కెచ్ చేసినట్టున్నారు, ఈ విధంగా చేయాలా ఈ విధంగా చేయాలా అని. సామాన్యంగా దొరికే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. నదుల్లో ఉంది, వంకల్లో ఉంది, అవన్నీ అమ్ముకుంటున్నారు, బాగా సంపాదించుకున్నారు. చివరకు బీచ్ శాండ్, బీచ్లో ఉండే ఇసుకను కూడా ఆదానికి అందకట్టేశారు. అది సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో ఉంటుంది యాక్చువల్గా. అలాంటిది కూడా ఆయనకి వాళ్ళకి ఎట్లా ఐడియా వస్తుందో ఏమో, ఎక్కడెక్కడ కొట్టేయాలా, ఏమేమి చేసేయాలా అనేటువంటి ఇదే ధ్యాస, ఇదే వేరే ఆలోచన లేదు. వడ్డీకి అప్పు దొరికితే చాలు, అది ఎంత వడ్డీ అయినా పర్వాలి, 5 రూపాయలైనా పర్వాలి, 10 రూపాయలైనా పర్వాలి. వడ్డీకి డబ్బు తెల్లారితే ఇదే ఆలోచన. ఏదేది ఆయకం పెడతాం, ఎక్కడెక్కడ ఉండేది అమ్మేసుకుందామనే ధ్యాస తప్పితే ప్రజల అభివృద్ధిగా రేపు మనకి ఎంత అన్యాయం అంటే, విశాఖపట్నం రాజధాని చేస్తారంటే నిజంగా చేస్తారేమో అనుకున్నాం. ఆ పోర్ట్ల అభివృద్ధి చేస్తామంటే నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోసమేమో అనుకున్నాం. మత్తు పదార్థాలు, జర్మన్ నుంచి మత్తు పదార్థాల దిగుమతి కోసం అభివృద్ధి చేసుకున్నారా అనేటటువంటి విషయం తర్వాత అర్థమైంది. 25,000 కేజీలు హెరాయి, గంజాయి. మన బిడ్డల భవిష్యత్తు ఎంతమంది బాధపడుతున్నారు, ఎన్ని కుటుంబాలు బలహీన పడ్డాయో. చిన్న బిడ్డలు వాళ్ళు అలవాటు పడిపోతారు. ఇది వేరే వాళ్ళ కోసం వచ్చిందని మీరు అనుకోవద్దండి. ఒకప్పుడు మన ఇంటి వరకు కూడా వస్తుంది. అన్యాయం అయిపోతాం మనం అందరం. ఇంకొక అవకాశాన్ని ఎప్పుడు కూడా ఇవ్వద్దండి దయచేసి. తల్లులు, అమ్మగారు, మీరు ఇళ్లలో ఉన్నారు, మీకు తెలుసు. మీ భర్తలు, బిడ్డలు మద్యానికి బానిసైతే ఏది మన భవిష్యత్తు, ఉండే ఆదాయం పోతా ఉంది. మీరు ఇదంతా గమనించుకుంటారు. ఓటు హక్కు మీకు సగము ఓటు మహిళలే ఉన్నాయమ్మా. మీరంతా ఆ రోజు